మెగాస్టార్ చిరంజీవిని కూడా చాలామంది తొక్కేయాలని చూశారు. వాళ్ళెవరు అంటే బాలకృష్ణ గారు, ఎన్టీ రామారావు గారు. మెయిన్గా ఎన్టీ రామారావు గారు హీరోగా ప్రస్థానంలో ఉన్నప్పుడు బాలకృష్ణ గనక హీరో కాకపోతే అది వేరే విషయం. బాలకృష్ణ కూడా హీరో కావాలి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి అందరి సంతానంలో బాలకృష్ణ గారు మాత్రమే సూపర్ డూపర్ డీలక్స్గా ఫేస్ ఉంది. మిగతా వాళ్ళు హరికృష్ణ, ఈ శివకృష్ణ, ఈ కళ్యాణ్ కృష్ణ వీళ్ళందరూ పెద్ద అందగాళ్ళేం కాదు. కానీ చిరంజీవి గారిని తొక్కేస్తారేమో అన్నది ఊహించింది ఎవరు? అల్లు అరవింద్ గారి నాన్న అల్లు రామలింగయ్య గారు. ఇది ముందే గ్రహించి చిరంజీవిని జాగ్రత్తగా ఉండమని చాలాసార్లు చెప్పారు. అల్లు రామలింగయ్య గారు ఎందుకు కేర్ తీసుకునేవాళ్ళు అంటే చిరంజీవి గారి క్యారెక్టర్ నచ్చి, సినిమా అంటే రంగుల ప్రపంచం, కొంచెం తాగుడు తిరుగుడు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ చిరంజీవి మాత్రం కాన్ఫిడెంట్గా ఓపికతో అన్ని పనులు చేసుకుంటూ సినిమాలకు షూటింగ్కి టైంకి వెళ్తూ చాలా క్రమశిక్షణగా ఉండడంతో అల్లు రామలింగయ్య గారి కూతురునిచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి గారిని నమ్మాడు. ఇతను మంచి డ్యాన్సర్ అవుతాడు. అప్పటిదాకా డ్యాన్స్ అంటే కృష్ణ గారు వేసేదే పెద్ద డ్యాన్స్, తర్వాత నాగేశ్వరరావు గారు వేసేది ఇంకా పెద్ద డ్యాన్స్, వెనకాల పిల్లల మీద కొట్టే ఎన్టీ రామారావుది ఇంకా అద్భుతమైన డ్యాన్స్. చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఈ డ్యాన్స్లోనే పోయినాయి. కాబట్టి అల్లు రామలింగయ్య గారు ఖచ్చితంగా చిరంజీవి గారు మంచి డ్యాన్సర్ అవుతాడు, మంచి నటుడు అవుతాడు అని ముందుగానే ఊహించి చాలా జాగ్రత్తలు చిరంజీవి గారికి చెప్పేవాళ్ళు అనమాట. ఈ జాగ్రత్తల్లో భాగంగా చిరంజీవి గారితో ఒక మాట చెప్పాడు. ఎన్టీ రామారావు గారు కనిపించినప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి నువ్వు ఆయన పాదాలకి నమస్కారం చేస్తూ ఉండు అని. ఎందుకండి అని చిరంజీవి గారు అడిగేవాళ్ళు. ఎందుకు అన్నది తర్వాత విషయం. వాళ్ళు పెద్ద ఫ్యామిలీ కలవాళ్ళు, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. వాళ్ళ ఇంట్లో ఒక హీరో ఉన్నాడు, అతను నీకు కాంపిటీటర్గా కూడా రావచ్చు కాబట్టి అని చెప్పాడనమాట. ఇక అప్పటి నుంచి చిరంజీవి గారు ఎప్పుడు ఎన్టీ రామారావు గారు కనిపించినా ఆయన వెళ్ళి ఆయన పాదాలకి నమస్కారం చేసుకుంటూ ఉండేవాడు అనమాట. అది స్టోరీ.